హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఆల్రెడీ రెసిపీ తెలియని వాళ్ళంటూ ఉండరండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా, అందులోనూ కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ దమ్ బిర్యానీ అంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అలా కాకుండా మనం ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మ్యారినేషన్ కానీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా సింపుల్గా అయిపోతుంది. ఇక పన్నీర్ బిర్యానీకి వస్తే ఇది దమ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కంపేర్ టు చికెన్ బిర్యానీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అంటే అందరికీ ఫేవరెట్ కదండి. పన్నీర్ అంటేనే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ విధంగా అయితే పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, రుచికి తగినంత కారం, అలానే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొద్దిగా, అలానే నిమ్మరసం, పెరుగు వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోవాలి. వేసుకున్నాక చేతితో ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా లూజ్గా అయితే మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే టైం పట్టదు. మ్యారినేషన్కి అయితే హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. తర్వాత పక్కన పెట్టుకున్నాక ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇవైతే మాత్రం బిర్యానీ మొత్తానికి దీనివల్ల టేస్ట్ వస్తుంది. అంటే కాస్త మాడింది అనుకోండి అసలు టేస్ట్ బాగోదు. కాబట్టి దగ్గరుండి ముందుగానే మంచిగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఒక చిటికెడ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, అంటే మాడిపోకుండా ఉంటాయి ఆనియన్స్ అనేవి. ఈ విధంగా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. మెయిన్గా బిర్యానీకి అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది కదా. కాబట్టి వీటిని అయితే నేను ముందుగానే చేసేసుకొని 8 కంటైనర్లో పెట్టేసుకున్నాను. ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. తీసిన వెంటనే అయితే కాస్త మెత్తగా అనిపిస్తుంది, కానీ కాస్త చల్లారాక ఇవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి. వీటిని 8 కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీ అయిపోతుంది. తర్వాత అయితే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేవి 3 ఉండాలి రైస్కి. వాటర్ తీసుకున్నాక అందులోనే సాజీరా, అలానే మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ చెక్క, లవంగం, ఇలాచి, తర్వాత మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం లేదండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే వేయట్లేదు. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అయితే ఇక్కడ ఎక్కువగానే పడుతుంది. వాటర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని వాటర్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మంచిగా బాయిల్ అవ్వాలి. అప్పుడైతే రైస్ని వేసేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ 80% అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ 80% అంటే మనం రైసు నొక్కితేనే మెత్తబడాలి. అంతవరకు కుక్ అయితే సరిపోతుంది. మరీ రైస్ మెత్తబడిందంటే దమ్ అయ్యాక ఇంకాస్త మెత్తబడిపోయి టేస్ట్ బాగోదు. ఈ విధంగా 80% కుక్ అయ్యాక రైస్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే దమ్ కోసం అయితే అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అడుగును కూడా కాస్త ఆయిల్ కానీ లేదు నెయ్యిని కానీ మీకు నచ్చింది అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. తర్వాత అయితే ఈ విధంగా పన్నీర్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బౌల్లో చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ అయితే మీరు లేదు అనుకుంటే ఒక పెద్ద బౌల్ తీసుకున్నట్టయితే దాన్నే 2 లేయర్స్ కింద సెపరేట్గా వేసుకోండి. ఇక్కడ నేను 2 వేసుకుంటున్నాను కాబట్టి ఒక లేయర్ మాత్రమే వేసుకుంటున్నాను రైసు. ఈ విధంగా చిల్లులు ఉన్న గరిటెతో వేసుకున్నామంటే
వాటర్ అనేవి రాకుండా డ్రైగా రైస్ మాత్రమే వచ్చేస్తుంది. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన అయితే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నెయ్యి, అలానే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. తర్వాత అయితే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ విధంగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. దాన్ని కూడా పైన స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బటర్ పేపర్ యూస్ చేస్తున్నానండి. మీరైతే ఫాయిల్ పేపర్ కానీ లేదు అంటే గోధుమ పిండిని కానీ కలిపి అయినా ఈ విధంగా స్టిక్ చేసేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ స్టీమ్ అనేది బయటకు వెళ్లకుండా దమ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏది కన్వీనియంట్ అయితే దాన్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని 10 to 15 minutes దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోవడం అంతా జరుగుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే రైస్ అయితే అయిపోతుంది పొడి పొడిగా. ఇక్కడైతే నేను ఇంకొక బౌల్లో కూడా చూపిస్తున్నాను. దీన్ని అయితే తీసుకున్న వెంటనే, అంటే రైసు అయిపోయింది దమ్ అయ్యాక వెంటనే కాకుండా కాస్త చల్లారాక సర్వ్ చేసుకుంటే ఇంకా పొడిగా ఉంటుంది. నేనైతే వెంటనే చేసేస్తున్నాను. చూసారు కదా, వెంటనే మిక్స్ చేసాక కూడా రైసు ఎంత పొడి పొడిగా ఉందో. ఈ విధంగా గరిటె పెద్దదిగా తీసుకున్నామంటే మనం మిక్స్ చేసుకున్నప్పుడు కానీ రైస్ తీసుకున్నప్పుడు కానీ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అయితే. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు, అలానే తినేసేయచ్చు. ఎక్కువ స్పైసెస్ లేకుండా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.